ఎవరు అన్న మీది? దైందనేపా. ఏం పేరు మీ పేరు? రామలింగుడు. దైందనేనా మీ ఊరు? ఎన్ని ఉన్నాయి మొత్తం గొర్రెలు మీకు? మాకు గాసమున్నాను. గాసం ఉన్నారా మీరు? అంటే మొత్తం రోజు లాగిస్తారా కూలీ లేకపోతే నెల లాగిస్తారా మీకు? సంవత్సరం లెక్క. సంవత్సరానికి ఇస్తారా? సంవత్సరానికి ఎంత ఇస్తారు? 1,50,000 ఇస్తారు. 1,50,000 సంవత్సరానికి? సంవత్సరానికి. మధ్యలో ఏమన్నా అడిగితే ఇస్తారా మీకు డబ్బులు? ఇయ్యరు. సంవత్సరం అయిపోయిన తర్వాతనే ఇస్తారు మీకు? సంవత్సరం అయిపోయిన అక్కడ ఇచ్చేది. మధ్యలో అయితే అడిగినా ఇయ్యరు. మొత్తం ఎన్ని ఉన్నాయి గొర్రెలు? గొర్రెలు 800 ఉంటుంది. 800 ఉన్నాయి మొత్తం గొర్రెలు. ఎంతమంది ఉన్నారు మేపడానికి ఇప్పుడు 800 గొర్రెలకు? 4 ఉన్నారా? మొత్తం అంతా ఒకటే ఊరేనా? అంతా ఒకటే ఊరే. ఎన్ని నెలలు అయింది ఇక్కడ వచ్చి మీరు? మా వచ్చి 5 నెలలు అయింది. 5 నెలలు. 5 నెలలు అయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి ఇక్కడ? ఏడంటే ఆడికి పోతూనే ఉంటాము. ఇంకా ఇంకా వర్షాలు లేవు, ఇంకా ఏడ మేత ఉండదంటే ఆడికి పోతూనే ఉంటాము. పోతూనే ఉంటారు. ఇంకా ఏడ మేత ఉండదంటే ఆడ మేపుకుంటాము. ఇంకా 2 నాళ్ళు పోతాము. మాకు బో కూడా బెటర్ మాకు అక్కడ. మరి మీరు వంట ఎట్లా వండుకుంటారు? వంట అంటే ఇంకా మామే ఏదో ఒకటి తెచ్చుకొని ఇంకా వారు తెచ్చుకొని చేస్తాం. ఇన్ని అడవిలో మామే వండుకుంటాము. ఏమన్నా గుడిసెలు వేసుకున్నారు? గుడిసెలు ఏం లేదు. అడవిలో తింటాము. ఎండకి ఇక్కడే ఉంటారా? అంతా ఇక్కడే. ఇంకా మరి ఎప్పుడు పోతారు మీ ఊర్లకు? మా ఊరికి అప్పుడు మాకు ఇంకా జనవరి దాటినాక పోతారు. ఇంకా అప్పటి వరకు ఇక్కడే ఇంకా ఏడ ఉండదు అంటే ఆడికి అంతే. మొత్తం అంటే ఇప్పుడు గొర్రెలు 800 ఉన్నాయి కదా, దాంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం? 14 ఉన్నాయి. మేకలు ఏమైనా ఉన్నాయా దాంట్లో? 14 18 మేకలు 35 ఇంకా పిల్లలు గొర్రెలు ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని ఉండవు అన్ని మేకలు గొర్రెలు? మొత్తం కలిపి 850 ఉంటాయి. 850 ఉంటాయి. 14 మేకలతోని అన్ని కలిపి. వాటికి ఎంతమంది కాపలు ఉంటారు మీరు? మేము 6 మంది ఉంటాము. మంచి పని మీద తిరుగుతూనే ఉంటాము. మంచి తిరుగుతూనే ఉంటాడు. నైట్ పూట ఇక్కడే? నైట్ ఇక్కడే, పగులు ఇక్కడే, రేత్రి ఇక్కడే, అంత ఇక్కడే. ఇంకా గొర్రెల కాడే ఉంటారు. గొర్రెల కాడే. ఇంకా అంటే దాని నుంచి వచ్చినారా? దాని నుండి వచ్చినాం. ఊరు తిరుగుకుంటుంటారు? ఊరు ఆడ మేత ఉండదు అంటే ఆడ ఈ వర్షాలు లేవు. ఇంకా మరి ఆడ మేపుకున్న వాటిని. వాటి నీళ్ళు ఎట్లా మళ్ళీ? వాటికి నీళ్ళు ఆడనున్న కాడ ఈ కాలువలు పారవు, కాలువలు బంద్ అయ్యాయి, ఏరు బంద్ అయ్యేదే. ఈ వర్షాలు ఏంటంటే ఆడ గుంతలలో ఉన్న వాటిని నీళ్ళు దాపుకుంటాము. ఇంకా అట్లా జీవితానం చేస్తున్నాం. దానికోసం ఇంకా తిరుగుతూనే ఉంటాం. ఇంకా ఆటికంటే ఆటికి పోతూనే ఉంటాం. ఏమన్నా ఇప్పుడు గొర్రెలు అమ్మేటివి లేవు. అమ్మరా గొర్రెలు మీరు? ఏవో అప్పుడు ఎండాకాలం అప్పుడు ఏమన్నా అమ్ముకున్నాలనుకుంటే అవి పాజీవాలు అట్లాంటివి మేత అనేటివి. ఇప్పుడు మేతలు లేక పోయింటావు కదా, అవి ఇంకా అమ్ముకుంటాం. అంటే ఇప్పుడు ఒకటి కూడా లేవా? లేవు. అంటే ఇంతకుముందు ఎన్ని అమ్మింటారు? ఇంతకుముందు అప్పుడు ఎండాకాలం అప్పుడు మెత్తగా అనేటివి ఇంకా ముసిలివి అట్టాడివి 50 అమ్ముకునేటివి. 50 అమ్మిండ్రి. ఎంత వచ్చింది 50కి? 50కి ఆ ముసిలి వాటికి మేత లేకుండా పోయిన వాటికి ఎడితే వస్తాయి. 50,000 కూడా రావు అవి. తక్కువ అమ్మినారా అప్పుడు? అంతా 28,000 వచ్చేవి 50 అమ్మింటే. 51కి 28,000. మేత లేక రోగాలు వచ్చినా వాటికి? ఏం రోగాలు లేదు. ఇట్టే మేత లేక కొద్దిగా ఎవరు ఆడగడక తక్కువ అమ్ముకున్నారు అప్పుడు. తక్కువకి అమ్ముకున్నాం. ఇప్పుడు ఏమైనా కుంట్లు పడ్డాయా? ఇప్పుడు ఏమన్నా ఇవి కుంటు పడినవి, గాలి వచ్చినది, మేత లేక సంగనోటి కూర పడినవి. అంటే ఏమన్నా మరి చూపించినారా వాటికి? ఇట్టే ఇంకా మందులు తెచ్చుకుంటాము. ఇంకా ఆ మందులు ఈ మందు బాగుంటుంది అంటే ఆ మందు పోసుకుంటాము. అట్టే ఆ మందు పని చేయడం లేదు, యాది లేదు. ఇంకా అవి పోస్తూనే ఉంటాము. ఇంకా కుంట్లు పడుతూనే ఉంటాయి, గాలి పోస్తూనే ఉంది. ఈ మేత లేక ఇంకా సరిగా నీళ్లు లేక ఇంకా ఓ ఫోట దాకా చేస్తుంటాము. అయితే ఇప్పుడు మరి ఎట్లా గొర్రెలకు ఇబ్బంది అవుతుంది కదా అట్లా? మీరు మరి ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా ఏం చేస్తాం? మరి ఏమన్నా చచ్చిపోయినావా ఇంతకుముందు? ఏమన్నా పోతుండవి. అవి మేత లేక ముసిలి అట్టాడి వల్ల పోతుండవి. ఇంకా దినాము 1 2 అట్ట చచ్చిపోతున్నా. మేత లేక, నీళ్లు సరిగా లేక, కాలువ రాకపోయా, ఏరు రాకపోయా, దానికి ఇంకా పోతుండవి. ఇబ్బందిలా ఉండి కాసే అవి పోయేది. లేకుంటే కడుపు నిండా మేత ఉండి నీళ్ళు ఉండేది అంటే ఏటికి పోతాయి. ఈ సంవత్సరం అట్లా ఉంది మీరు? మీకు ఈ సంవత్సరం ఇంక ఎప్పుడు చూడలే మేము. ఈ సంవత్సరం ఉన్నట్టంగా ఎప్పుడు మంచిగానే ఉంటుండే. ఎట్టో అది అట్టే అడుపు అట్టే చేస్తుంటే ఇంక వానలు పడుతుంటే అన్ని చేస్తుంటే. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంక ఏది లేదు. వాన దేవుడు లేడు ఇక్కడ. ఈ కాలువ నీళ్ళు, ఏటి నీళ్ళు ఆకారం కూడా లేదు మాకు. ఏడ బతికించుకున్నాలనేది కూడా మాకే తెలక ఊకే తిరుగుతుండము. ఒక పిచ్చి పట్టణంలో తిరుగుతుండము.
ఏమన్నా వాటికి ఏమన్నా అయితే కూడా తీసుకొని పోతారా ఎవరైనా వస్తారా మీ దగ్గరికి? మా దగ్గరికి ఎవరు రారు. మా అమ్మాయి ఎవరికన్నా మాకు అలవాటు ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా మేము ఏం అక్కడ అంత ఉన్నప్పుడు మేము ఏం చేస్తాము వచ్చి కాసి అంటారు. వచ్చినా కానీ ఇంకా మా ఊక తీసుకొని పోతాం తిన్నా అంటారు. తీసుకొని పోతాం అంటారు. ఊక అయితే తీసుకొని పోతాం, డబ్బులు అయితే ఇవ్వము అంటారు. అంటే ఏంటికి అట్లా అంటే ఏంటికంటే మెత్తగైనప్పుడు పడినప్పుడు మేము ఏం చేస్తాం తీసిపోయి ఇస్తారా మరి అట్లా? మరి ఏటికి ఇస్తాము వాళ్ళకి ఇంకా ఏవో ఉంటే ఇస్తాం, లేదంటే ఇంకా వాళ్ళకి మా కుక్కలు అన్నది తింటాం కలిసి కుక్కలకి వేసుకుంటున్నాం. బియ్యం లేకుంటే బియ్యానికి 2-3 ఇస్తాము, లేకుంటే లేదు ఇంకా పారేస్తాం సార్. లేదంటే మేము యాదవ తన పెరక్కొచ్చుకుంటాం, బువ్వ వండుకొని తింటున్నాం. ఇప్పుడు